రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ పతనం అవ్వడానికి ఎందుకో మెట్లెక్కుతున్నాడేమో అనిపిస్తుంది. సాధారణంగా ప్రభాస్ కొంచెం నిదానంగా, కొంచెం లేజీగా ఉంటాడు అని చాలామందికి తెలుసు. మరి ఎందుకని మారుతితో కనెక్ట్ అయ్యి రాజాసాబ్ సినిమా ఒప్పుకున్నాడు? ఇప్పుడు మీరు చూసుకుంటే పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ ఈ 5 మంది ఒకటే రేంజ్. అలాంటిది పవన్ కళ్యాణ్ని దాటేసి, జూనియర్ ఎన్టీఆర్ని దాటేసి, రామ్ చరణ్, అల్లు అర్జున్ వీళ్ళందరినీ టచ్ చేసి దాటేసి పాన్ ఇండియా రేంజ్లో దూసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎందుకు? చారిత్రాత్మకమైన సినిమాలు, సోషియో ఫ్యాంటసీ సినిమాలు, బాహుబలి ఇలాంటి సినిమాలు చేయడం వల్ల ఒక స్టెప్ ముందున్నాడు. ప్రభాస్ అంటే ఇండియా మొత్తం తెలుసు, ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్ మొత్తం తెలుసు. ఇంత ఉన్నప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్లు రాజమౌళి సినిమా డైరెక్షన్ చేస్తే మళ్ళీ రాజమౌళి లాంటి వాడు తప్ప వేరే డైరెక్టర్ కనుక సినిమా దర్శకత్వం చేస్తే కెరీర్లో ప్రభాస్కి దెబ్బ పడే అవకాశం ఉంది అన్న ఆలోచన ప్రభాస్కి తట్టలేదు. కానీ రాజాసాబ్ అనే సినిమాలో కనుక చూసుకుంటే మారుతి మొత్తం చెడగొట్టేస్తాడేమో అని భయం వేస్తుంది భయ్య. మీరు చూసుకుంటే మారుతి ఎక్కడ పెడతాడో తెలీదు, కామెడీ సీన్స్ పెట్టేస్తాడు. ప్రభాస్కి కామెడీ సీన్లు సెట్ కావు. ఫైట్ సీక్వెన్సెస్ ఉండాలి, మంచి యాక్షన్ సీక్వెన్సెస్ ఉండాలి. కానీ ఈ సినిమా ఏంటో అర్థం కావట్లేదు. టోటల్గా ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, కన్నప్ప అనే సినిమాలో ప్రభాస్ నటించాడు పరమశివుడిగా. ఆ సినిమా డైరెక్టర్ ఎవరు? ముఖేష్ కుమార్ సింగ్ అని ఒక వీరుడు. ఆయన ఏమైనా ఇంతకుముందు సినిమాలు చేశాడంటే ఒక్కటి కూడా సినిమా చేయలేదు. చేసి ఉంటే ఏమో బాలీవుడ్లో చేశాడేమో 1-2 సినిమాలు. కానీ ఒక బాలీవుడ్ టీవీ సీరియల్ డైరెక్టర్ని తీసుకొచ్చి మంచు విష్ణు, మోహన్ బాబు తెలుగు సినిమా ప్రాజెక్ట్ అయిన కన్నప్ప తాళాలు అతనికి పెట్టారు చేతిలో. ఎక్కడైనా సినిమాలో మిస్టేక్స్ దొరుకుతాయి, ట్రైలర్ చూడగానే అట్రాక్టివ్గా ఉంటుంది. కానీ కన్నప్ప సినిమాలో మాత్రం ట్రైలర్లోనే ఎన్నో మిస్టేక్స్ ఉన్నాయి. కాబట్టి కన్నప్ప సినిమాలో ప్రభాస్ యాక్టింగ్ చేసినందుకు ప్రభాస్ మీద కూడా మళ్ళీ దెబ్బ పడవచ్చు. ఎందుకంటే కన్నప్ప సినిమా ఉంటుందో ఊడుతుందో తెలీదు. ప్రభాస్కి ఇష్టం లేకపోయినా కూడా కన్నప్ప సినిమాలో యాక్ట్ చేయాల్సి వచ్చిందేమో అని చాలామందికి అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే కృష్ణంరాజు గారికి, మోహన్ బాబు గారికి ఉన్న బాండింగ్ వల్ల, మంచు విష్ణుకి ప్రభాస్కి ఉన్న బాండింగ్ వల్ల నో చెప్పలేకపోయాడు ప్రభాస్. చూద్దాం ఏం జరుగుతుందో.